హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరికైలే. ఈరోజు మన వీడియోలో వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకోవాలి. బాండ్లీ కొంచెం వేడైన తర్వాత మనకి వంకాయ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసులు మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకూడదు. అవి బ్రౌన్ కలర్ వస్తున్నాయి అన్నప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసి మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే వంకాయ ముక్కలు టేస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ వంకాయ ముక్కల్లో 1 స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వంకాయ ముక్కల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టకుండా వేగనివ్వాలి. ఈ వంకాయ ముక్కలు వేగేలోపు ఒక అల్లం ముక్క, 4 పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చాగా దంచి వేగిన వంకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. మనం ఇంకా కారం వేయమండి, ఇదే మనకి స్పైస్ సరిపోతుంది. కారం వేయకూడదు వంకాయ ఫ్రైలో. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం వేసిన దానికంటే కూడా. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి వంకాయ ముక్కల్ని కలిపి 2 నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి. ఇంతేనండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వంకాయ ఫ్రైని రసం కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.